నమస్తే ఊరగలు 9 నేషన్ టీవీకి స్వాగతం. చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి కీలక ప్రకటన చేశారు. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమిగా ఏర్పడడం మంచి పరిణామమని అన్నారు. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం రమేష్, పెందుర్తి నుంచి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న పంచకర్ల రమేష్ చిరంజీవిని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా వీడియో రిలీజ్ చేసిన చిరంజీవి సీఎం రమేష్, పంచకర్ల రమేష్లను గెలిపించాలని కోరారు. తన చిరకాల మిత్రుడు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ తనకు కావలసిన ఇద్దరు, ఒక ఎంపీగా ఒక ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారని అన్నారు. ఇద్దరు సమర్థవంతులు, మంచివారని, నియోజకవర్గ అభివృద్ధికి దోహదపడతారు. ఆ విషయం తనకు పూర్తిగా నమ్మకం ఉందని అన్నారు. తెలుగుదేశం నుంచి బీజేపీ నాయకత్వం వీళ్ళందరూ ఒక కూటమిగా ఏర్పడ్డారు. అది చాలా సంతోషం, మంచి పరిణామం. ఈ ముఖ్యంగా ఈ రోజున నేను ఇట్లాగా మాట్లాడడానికి ప్రధానమైన కారణం నా మిత్రుడు, చిరకాల మిత్రుడు సీఎం రమేష్, అట్లాగే పంచగల్ రమేష్ రాజకీయంగా అరంగేట్రం చేసింది నా బ్లెస్సింగ్స్ తోటి. అది తను. అలాంటి పంచగల్ రమేష్ అండ్ సీఎం రమేష్ గారు వీరు నాకు కావలసిన వాళ్ళు ఇద్దరు కూడాను అనకాపల్లి కాన్స్టిట్యున్సీలో ఎంపీ క్యాండిడేట్గా, అలాగే పెందుర్తి ఎమ్మెల్యే క్యాండిడేట్గా వీరు నిలబడటం అన్నది నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇద్దరు చాలా మంచి వాళ్ళే కాకుండా సమర్థవంతులు. ఇలాంటి వాళ్ళు అలాంటి కాన్స్టిట్యున్సీకి, దాని అభివృద్ధికి ఎంతగానో దోహదపడతారు అన్న నమ్మకం నాకు చాలా ప్రగాఢంగా ఉంది. ముఖ్యంగా సీఎం రమేష్ గారికి కేంద్రంతో ఉన్నటువంటి సంబంధాలు, అనుబంధం ఇది మరీ మరీ ప్రత్యేకం. నాకు అది ఎప్పటి నుంచో తెలుసు. వారి గురించి నేను వింటూనే ఉన్నాను, చూస్తూనే ఉన్నాను. అండ్ ముఖ్యంగా ఆ కాన్స్టిట్యున్సీ, అనకాపల్లి కాన్స్టిట్యున్సీ అభివృద్ధికి ఈయన పరిచయాలు, కేంద్రంతో ఈయనకున్న సత్సంబంధాలు ఎంతో ఉపయోగపడతాయి. తద్వారా రమేష్ అలాగే మిగతా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎవరైతే అభివృద్ధి చేయాలి ఆయా ఎమ్మెల్యే నియోజకవర్గాలు అనుకున్నారో అవన్నీ కూడా సజావుగా సాగిపోతాయి అంటానికి దాని వెనకాల సీఎం గారి కృషి డెఫినెట్గా ఉంటుందంటే ఎలాంటి సందేహం లేదు. అండ్ వీరి నాయకత్వంలో మిగతా వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ కూడాను కలిసికట్టుగా అనకాపల్లి అభివృద్ధికి ఎంతగానో దోహదపడతారు అండ్ రిజల్ట్ చూపిస్తారన్న ప్రగాఢ విశ్వాసం ఉంది. కాబట్టి వీళ్ళిద్దరి గురించి ఈరోజు ప్రస్తావిస్తున్నాను. మీ అందరి ఆశీస్సులు వీళ్ళకి ఉంటాయని ప్రగాఢంగా నమ్ముతూ సెలవు తీసుకుంటాను. ప్లీజ్ వారిని గెలిపించండి. అనకాపల్లి నియోజకవర్గం యొక్క అభివృద్ధిని మనందరం చూస్తాం. అంతేకాదు, నాది చాలా పెద్ద కోరిక, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళాలి. దానికి కానీ మీరందరూ నడుము బిగించండి. మీరందరూ కూడాను ఇలాంటి వారికి ఓటు వేసి మీరు గెలిపించి అన్ని రకాలుగాను మీ యొక్క ఆశీస్సులు వీళ్ళకు ఉన్నాయి అన్న భావాన్ని మా అందరికీ, ఆ నమ్మకాన్ని మాకు కలిగించండి. జై హింద్. ఏపీలో ఎన్నికల సమరం కీలక దశకు చేరుకుంది. మొన్నటిదాకా టికెట్ కేటాయింపుతో బిజీగా ఉన్న పార్టీ అధిష్టానాలు ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో, నామినేషన్లో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ అభ్యర్థులకు బీ ఫామ్లు పంపిణీ చేశారు. ముందుగా ఊహించినట్లుగానే ఉండి నియోజకవర్గం టికెట్ రఘురామరాజుకు కేటాయించారు బాబు. ఉండి టికెట్ ఆశిస్తున్న మంతెన రామరాజుకు నర్సాపురం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడిగా నియమించారు. ఉండి నియోజకవర్గంతో పాటు మడకశిర, పాడేరు, మడుగుల, వెంకటగిరి నియోజకవర్గాల అభ్యర్థులను మార్చారు బాబు. మడుగుల టికెట్ను సీనియర్ నేత బండారు సత్యనారాయణకు కేటాయించగా, పొత్తులో భాగంగా పెందుర్తి సీట్ను జనసేనకు కేటాయించారు. సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏపీలో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. ఎన్నికల సమరం కీలక దశకు చేరుకున్న క్రమంలో పొలిటికల్ హీట్ పీక్స్ కి చేరుకుంది. సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని ధీమాతో ఉన్న జగన్ ఒకవైపు, జగన్ గద్దె దింపడమే లక్ష్యంగా బీజేపీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్
మరోవైపు ఉన్నారు. రాష్ట్రంలో హోరాహోరీగా పోరు నెలకొంది. ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వటం, కూటమికి ఓటు వేయని ప్రజలకు పిలుపునివ్వడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. కూటమికి చిరంజీవి మద్దతు ఇవ్వడంపై వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఈ అంశంపై మీడియా అడిగిన ప్రశ్నకు బదులిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు సజ్జల. చిరంజీవి మద్దతు ఇవ్వడం తమ పార్టీకి మంచిదని, జగన్ వ్యతిరేక శక్తులన్నీ ఒకటయ్యాయని ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చిందని అన్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఎందుకు ఉన్నారో ఆయనకే తెలియని ఘాటు వ్యాఖ్యలు చేశారు. స్పష్టత ఎప్పుడు లేదు. తాను ఎందుకు రాజకీయాలనేది దీంట్లో అడుగు పెట్టాడో తెలియదు. బహుశా చంద్రబాబు నాయుడు కోసమే ఆయన పుట్టినట్టున్నాడు, చంద్రబాబు నాయుడు కోసమే ఆయన పెరిగినట్టున్నాడు, చంద్రబాబు నాయుడు కోసమే ఆయన అంకితమైనట్టున్నాడు జాతికి. బహుశా చంద్రబాబు నాయుడు ఆయన పార్టీ ఈ ఎన్నికలతో అంతం కావడంతో ఈయన రాజకీయ అంకం కూడా ఆయనకు ముగుస్తుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈయనకు వేరే తెలియదు. చంద్రబాబు నాయుడు ఎక్కడ బటన్ నొక్కితే ఏ రకంగా చెప్పాలో అదే చేస్తాడు, బటన్ నొక్కకపోతే ఆగిపోతాడు. ఆయన నోట్లోంచి వచ్చే మాటలు చంద్రబాబు నాయుడు ఏం చెప్పమంటే చెప్తాడు, వద్దంటే ఆగుతాడు. కాబట్టి వాటికి ప్రత్యేకమైన విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయన మెచ్యూర్డ్గా మాట్లాడతాడు అనుకో, దాన్ని విశ్లేషించడం కంటే అంతగా మూర్ఖత్వం ఇంకోటి కూడా ఉంటుంది. శుభం, మరింత మంచిది. ఇట్ ఇస్ నాట్ అబౌట్ ఇంకొక ఇద్దరు వ్యక్తులు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరు ఒకవైపు ఉన్నారు. మొత్తం తోడేళ్లు, గుంట నక్కలు, నానా రకాల హైనాలు, ఇంకా ఏవో ఉన్నాయి, ముళ్ళ పందులు అన్నీ కలిసి ఇంకో పక్క వచ్చినాయి. అభివృద్ధి చెందిన రాష్ట్ర నాయకుడిలాగా కానీ, ఒక స్పష్టత ఉన్న ఆలోచనల్లో స్పష్టత ఉన్న నాయకుడుగా కానీ ఒలిచినటువంటి తోలు తీసుకొచ్చి దీనికి ప్రాణం పోస్తే, ఇది కాటేస్తే మనిషి బతకడం చెప్పేసి పెడితే చంద్రబాబు సోమిరెడ్డికి ఓటేసి గెలిపిసా ఇవ్వగలిగావా చేయించండి అని చెప్పి కోటి చౌకాల మీద, ఇసుక మీద నువ్వు ఇచ్చినటువంటి వాటి నువ్వు కోర్టుకు చెప్పు అంటే కుప్పం ప్రజలకు నేను చేయలేకపోయినా అభివృద్ధి అని చెప్పి నీకు అన్నం తినడానికి కూడా ఇష్టపడదు. నీ మీద ఉన్నటువంటి ఆసక్తి ప్రజలు నీ మీద నమ్ముతున్నారా? అభివృద్ధి గురించి చెప్పు అంటే దానికి ఆలోచన చేసుకో. దాని మీద ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళి నాకు జగత్తో మరలా నీ సర్టిఫికేట్ అవసరం లే. బ్రహ్మాండంగా వ్యవసాయం ఒకసారి జరిగింది. నిన్న కాక మొన్న పార్టీ కండు ఎక్కడ పండాలనేది అక్కడ 12 నెల్లూరు జిల్లా నుంచి ధాన్యాలతో పోతే స్తోమత నీకు ఎక్కడుంది? కలిపేది వాళ్ళు ఉండేటప్పుడు జిల్లా పరిషత్తులు చెప్పు. పొదలకూరులు ఎన్ని పంచాయతీలు ఉన్నాయి? లేనప్పుడు ఒకటేరా పోయడం కానీ అరే నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నకిలీ మద్యం అన్నావు, నకిలీ మద్యమేనా? బలమైనటువంటి అభ్యర్థిని కాబట్టి మంత్రి అంబటి రాంబాబు జనసేన టీడీపీలను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రెండు పార్టీలు ఎంతో ప్రయత్నించినా కూడా తన విజయాన్ని అడ్డుకోలేవని అన్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికిరాడని, పవన్ డైలాగ్లు సినిమాల్లో మాత్రమే వర్కౌట్ అవుతాయని, రాజకీయాల్లో పనికిరావని అన్నారు. తనను అసెంబ్లీలో అడుగు పెట్టకుండా టీడీపీ, జనసేన ప్రయత్నిస్తున్నాయని, వారు ఎంత ప్రయత్నించినా తన విజయాన్ని అడ్డుకోలేరని అన్నారు అంబటి రాంబాబు. గత ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ కంటే ఒక్క ఓటు తగ్గినా కూడా నైతికంగా ఓడినట్లేనని అన్నారు. ఈ ఎన్నికల్లో సత్తెనపల్లి నుండి టీడీపీ తరపున సీనియర్ నేత లక్ష్మీనారాయణ పోటీ చేస్తుండటంతో హోరాహోరీగా పోరు నెలకొంది. సత్తెనపల్లిలో నిర్వహించిన వైసీపీ సభతో పాటు టీడీపీ సభ కూడా సక్సెస్ అవ్వడంతో ఇరు పార్టీల నేతలు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. పరాజయంగా నేను భావిస్తాను. అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి 2800 పైచిలకు వచ్చినటువంటి ఓట్ల కన్నా ఎక్కువ 20,000 తెలుగుదేశం ఏం చేశారు చూసారుగా. ఎప్పుడు కమ్మాస్కి ఇచ్చేవాళ్ళు, వాళ్ళు కూడా కాపుకి ఇచ్చారు. లేదా గత్యంతరం లేదు, రాంబాబు గారిని ఎదుర్కోవాలంటే మళ్ళీ కాపుకి ఇస్తే తప్ప కాపు ఓట్లు చేల్చడానికి వీల్లేదు అనేది. చిన్న చిన్న విభేదాలు ఉన్నప్పటికీ, చిన్న చిన్న యాస్పిరెంట్స్ ఉన్నప్పుడే పూలేయొద్దు మా నాయకుడికి ఇబ్బంది. మనకి అసలు రాళ్ళు సంగతి దేవుడికి పూలేస్తే రాళ్ళు లేకపోతే తగులుతాయి అంట ఆయన. చిత్రమైన విషయం, పూలేయద్దు వద్దు అవి రాళ్ళు అవుతాయి అనేటువంటి పరిస్థితుల్లోకి వచ్చారు. నేను మనవి చేస్తున్నా, ప్రేమించినటువంటి కాపుల పవన్ కళ్యాణ్ గారు కల్పించారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు రాజకీయ నాయకుడుగా కాదు, ఇక ముందు కాలేడానికి సందర్భంగా చెప్పదలుచుకున్నాను. జరిగిన సంఘటన మంగళగిరి కూడా చూశారు. కాబట్టి ఇవన్నీ కూడా కలుపుకొని పోయి ఈరోజు అంబటి రాంబాబు గారు కానీ ఎట్టా కూడా తరలిపోతున్నారు. ఆ రోజు మీ అందరూ ఈ దాంట్లో భాగంగా కొంత సీఎం దగ్గర పోయినప్పుడు చాలా డీటెయిల్గా నన్ను అడిగితే నేను కాదన్నా జరిగింది.
దానివల్ల కాబట్టి ఒక పార్టీలో మరి నిన్న రాంబాబు గారు బడుగు వర్గాలు ఆలోచించుకొని ఇస్తున్నారు. ఎందుకంటే మనకు పార్లమెంట్ పుట్టినాక నర్సరాపేట గారు ఆ నేపథ్యంలోనే ఆయన చెప్పిన మరుసటి రోజు నుంచి మేమందరం పార్టీ పటిష్టత కోసం పార్టీ పట్ల విధేయతతో వేములవాడలో గంజాయి తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్కి చెందిన వికాస్, ఒరిస్సాకు చెందిన మరో 2 వ్యక్తులను గంజాయి అమ్ముతుండగా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిందితుల నుంచి 5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆ గంజాయిని జగదల్పూర్ నుంచి తీసుకువస్తున్నట్లుగా తెలిపారు పోలీసులు. అక్రమంగా తరలించిన గంజాయి అమ్ముతున్న వారిపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లుగా తెలిపారు. గంజాయి రహిత జిల్లాలుగా మార్చేందుకే ప్రజలు సహకరించాలని అన్నారు. ఇప్పటికే ఏడాది 14 కేసుల్లో 39 మందిని అరెస్ట్ చేశామని తెలిపారు పోలీసులు. దేశ భవిష్యత్తును నిర్ణయించేది యువత అని, అలాంటి యువత డ్రగ్స్, గంజాయి లాంటి మద్దతు పదార్థాలకు బానిసలుగా కావద్దని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. లిస్ట్లో సెలెక్ట్ అయిన తర్వాత కూడా కేసెస్ ఉన్న వల్ల వాళ్ళకి ఫైనల్ కాల్ లెటర్ రాలేదు. అట్లయినా ఇబ్బంది వస్తుంది. నా దగ్గర కూడా చాలా మంది వస్తారు, ఆ పాస్పోర్ట్ వచ్చింది, వీసా వచ్చింది, బట్ ఫైనల్ అక్కడ కంపెనీలో, కువైత్లో, గల్ఫ్లో పోవాలి అంటే కేసు ఉన్నాయి, మనం పోలీస్ వెరిఫికేషన్ ఇవ్వము. సో అందరు గాంజాతో దూరం ఉండాలి. మనం గాంజా పైన ఒక డ్రగ్ వార్ చేయాలి. అందరు కలిపి చేస్తే జనాలు, వాళ్ళు రిపోర్టర్స్, మీడియా వాళ్ళు, కామన్ సిటిజన్, డాక్టర్స్ అందరు కలిపి ఒక వార్ చేస్తే మనం దీనిపైన గెలవచ్చు. సో అందరితో అదే మంది మీకు ఏమైనా చిన్న ఇన్ఫర్మేషన్ వస్తే మనం 100 డైల్ చేసేయండి. లోకల్ ఇన్స్పెక్టర్కి, ఎస్హెచ్ఓకి, డిఎస్పీకి, నాకు మీరు ఇన్ఫర్మేషన్ డైరెక్ట్గా ఇవ్వండి. మనం అది మీకు ఇన్ఫర్మేషన్ గోపిగా పెట్టి అది డికాయ్ లాగా చేసి లేకపోతే ఇంటెలిజెన్స్ పెట్టి పట్టుకుంటాం. మన జిల్లాలో మనం గాంజా మినిమైజ్ చేయాలి, 100% రిమూవ్ చేయాలి ప్రయత్నం చేస్తాం. దానికి అందరికీ చాలా 14 కేసెస్ ఆల్రెడీ అయినాయి. ఇది 15th కేసు ఈ సంవత్సరం. లాస్ట్ ఇయర్ కూడా 70 వరకు కేసెస్ అయినాయి. సో వాళ్ళకు కూడా లిస్ట్ ఉన్నాయి, 78 79 అక్యూజ్డ్ ఉన్నారు. దాంట్లో ఇప్పుడు మన జిల్లా వాళ్ళు ఉన్నారు, బయట వాళ్ళు ఉన్నారు. వాళ్ళపైన సస్పెక్ట్ షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. వాళ్ళకి రెగ్యులర్ చెకింగ్ కూడా నడుస్తుంది. వాళ్ళు మళ్ళీ అది దారికి పోతున్నారా లేదా, ఎవరైనా మళ్ళీ పోతే మళ్ళీ కేసు పెడుతున్నాం, జైలుకి మీకు అదే నేను చెప్పాను, మీడియా వల్ల కూడా సహకరించాలి. మీకు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఉంటే ఈ జూనియర్ కాలేజ్లో లేకపోతే ఏమైనా ఈ కాలేజ్ గ్రౌండ్ వెనుక నైట్ టైం వాళ్ళు పిల్లలు పట్టుకుంటారు. 100% మన సపోర్ట్ ఉంటుంది, పోలీసు. రాముడికి నమ్మిన బంటు హనుమంతుడు. అంతేకాదు విశ్వాసానికి ప్రతీక అయిన హనుమంతుడు భక్తుల కొంగు బంగారం కూడా. అందుకనే హనుమాన్ భక్తులు దీక్ష తీసుకుంటారు. ఈ దీక్ష నిర్మించేందుకే చాలా మంది మన రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలో ఉన్న కొండగట్టుకు వెళ్తారు. ఇక్కడే ఎందుకంటే ఇక్కడ ఆంజనేయుడు స్వయంభూగా వెలిశాడని చెప్తారు. కొండగట్టు అనే కొండ మీద కొలువైన ఆంజనేయుడిని కొండగట్టు అంజన్న అని పిలుస్తారు. 500 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ గుడి విశేషాలను హనుమాన్ జయంతి సందర్భంగా తెలుసుకుందాం. జగిత్యాల జిల్లాలోని ముత్యాల మండలం ముత్యంపేట్ శివార్లో ఉంది కొండగట్టు ఆంజనేయుని గుడి. ఈ దేవాలయం వెనుక ఒక ప్రత్యేక కథా ప్రచారంగా ఉంది. అదేంటంటే ముత్యంపేట్ గ్రామానికి చెందిన సంజీవుడు అనే పశువుల కాపరి ఒకరోజు అడవిలో ఆవులను మేపుతుంటాడు. ఒక ఆవు ఆ మంద నుంచి తప్పిపోతుంది. ఆ ఆవును వెతుక్కుంటూ కొండగట్టు వరకు వస్తాడు ఆ సంజీవుడు. ఎండలో తిరిగి అలసి ఒక చెట్టు నీడలో నిద్రపోతాడు. అప్పుడు అతనికి కలలో ఆంజనేయుడు కనిపించి, నేను పొదలో ఉన్నాను, నాకు గుడి కట్టించు, తప్పించిపోయిన నీ ఆవు ఫలానా చోట ఉందని చెప్తాడట. మేకు వచ్చాక సంజీవునికి అక్కడ పొదుల్లో వెలిగిన హనుమంతుడి విగ్రహం కనిపించిందట. దాంతో అతను కొండగట్టు హనుమంతుడు గుడి కట్టించాడు.
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంప్ కార్యాలయంలో జరిగే నల్గొండ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి నామినేషన్ సందర్భంగా జరిగిన నియోజకవర్గ సన్నాహక సమావేశంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ రమేష్ గౌడ్ పాల్గొని ప్రసంగించారు. అనంతరం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంప్ కార్యాలయంలో వద్ద నల్గొండ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి ప్రచార రథాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. బహిరంగ సభ అయింది అంటే 2 hours మనం స్పెండ్ చేసేది. రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మనం 10 గంటల వరకే రావాలి, ఎండాకాలం కాబట్టి 10 గంటలకు వచ్చి 2 hours స్పెండ్ చేసిపోతే మనం విజయవంతది సభ. దానిలో భాగంగా మీ అందరికీ ఒక రిక్వెస్ట్, యువజన కాంగ్రెస్ అలాగే ఎన్ఎస్సీ వాళ్ళకి, ముఖ్య నాయకులందరికీ మీరు జెండాలు ఇవ్వడం జరుగుతుంది. ఆ జెండాలు కూడా ఎక్కడికక్కడ పడేయకుండా నాకు ఇస్తే నీకు గిఫ్ట్ కూడా ఇస్తా. జెండా ఇచ్చిన వాళ్ళకి జెండాలు ఎక్కడికక్కడ పడేయకుండా నాకు ఇచ్చిపోండి, నీకు వాళ్ళకి గిఫ్ట్ కూడా ఇస్తాం. కల్పించాలని తెలుసు కాబట్టి మనం ఏదైనా వారి మీద వదిలిపెడదాం. వారు తీసుకున్న నిర్ణయానికి మనం అందరం కట్టుబడి ఉంటేనే మనం మంచి ఎక్కువ మేయట్ తెచ్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి సమావేశంలో అందరం పనిచేయాలి. మనం మన ఛాలెంజ్ గా తీసుకొని సిద్ధమై అన్ని రకాలుగా సిద్ధమై సార్ మీద వదిలిపెట్టి కొత్త పాత అనేది లేకుండా అందరూ కలిసి నామినేషన్ 8,000 కోట్లు ఆర్ఎన్బి అనుకోని మున్సిపల్ అనుకో 8,000 కోట్లు శంకుస్థాపనలు జరిగినాయి. ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది కాబట్టి మనం ఈ పట్టణాన్ని ఈ నియోజకవర్గం అభివృద్ధి పదవి తీసుకోపోతే భారీ నిధులు తెస్తేందుకు మనం పోటీ పడాలి. మన నాయకులు ఏదైనా గతంలో కోదాడు మనం కొద్ది తేడాతో ఉన్నాం. 7 నియోజకవర్గం మన సెకండ్ ఉన్నాం. ఈసారి అంతకాలం దాటిపోవాలని కోరుకుంటూ మీ అందరికీ సహకరించాలని, ఎలక్షన్లో వేరే భేదాభిప్రాయాలు లేకుండా అందరూ కలిసికట్టు పనిచేయాలని కోరుకుంటున్నాం. సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ నల్లపోచమ్మ కాలనీలో ఆదివారం శ్రీ ముత్యాలమ్మ శ్రీ నల్లపోచమ్మ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న యువ నాయకుడు, సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు సంతోష్, ముత్యాలమ్మ నల్లపోచమ్మ విగ్రహాల దాత కిషన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ అమ్మ దయ ఉంటే అంత మంచి జరుగుతుందని, ప్రతి ఒక్కరూ దైవభక్తి కలిగి ఉండాలని కోరుకుంటూ విగ్రహ ప్రతిష్టాప మహోత్సవ వైభవంగా నిర్వహించడం అభినందనీయమని ఆలయ కమిటీ సభ్యులు అభినందించారు. ఈ కార్యక్రమంలో రామచంద్రం, మల్లేష్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రజ్ఞాపూర్ గజ్వెల్లిలో మరి గొప్ప గుడిని కట్టిన గ్రామ ప్రజలకు, మరి కమిటీ సభ్యులకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఇక్కడికి వచ్చిన భక్తులకును, మరి ఈ గుడిలో గొప్పగా అర్చన చేస్తున్న వేద పండితులకును, మరి ఈ గుడికి నిర్మాణ కార్యక్రమానికి మరి ఇతర కార్యక్రమాలకు సహకరించిన పెద్దలకు అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, నాకు నల్లపోచమ్మ మరియు ముత్యాలమ్మ ఈ తల్లి నా మీద దయ ఉంచి నాకు ఆ దేవత నాకు ఈ విగ్రహాలను ఇప్పించే భాగ్యము నాకు దక్కింది. నేను ఎంతో ధన్యుడనుగా భావిస్తున్నా. మరి నాకు ఇంకా ఎన్నో గ్రామాలకు కూడా నేను ఎన్నో విగ్రహాలు ఇప్పించిన. మరి నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు ముందు జ్ఞానం అవసరము. ప్రతి ఒక్కరూ జ్ఞానవంతులు కావాలని కోరుకుంటూ ఆ తల్లి దీవెనలతోనే ప్రతి ఒక్కరూ జ్ఞానవంతులు కావాలని, మరి వర్షాలు పడి పంటలు పొలాలు ఆరోగ్యంగా ప్రజలందరూ సుఖ సంతోషంతో ఉండాలని, ఆ తల్లి దీవెనలు ఉండాలని నేను కోరుకుంటున్నాను. నాకు అవకాశం ఇచ్చిన ముత్యాలమ్మ తల్లికి, నల్లపోచమ్మ తల్లికి, ఈ గ్రామ ప్రజలకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. రండి వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓర్గలు 9 నేషనల్ టీవీ.